ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై చర్చించనున్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఉండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 20 అంశాలతో అజెండాను అధికారులు సిద్ధం చేశారు. ఇక ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. సిఆర్డీఏ ప్రతిపాదించిన అంశాలకు సమావేశం ఆమోదం తెలపనుంది. దీంతో పాటు పీహెచ్సీ వైద్యుల సమ్మె, ఎన్టీఆర్ ఆరోగ్య సేవల బంద్ వంటి విషయాలు కూడా చర్చకు రానున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాకినాడ, విశాఖ ప్రాంతంలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళన విషయం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ మౌనిక. ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం, కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీంతో కీలకమైన అంశాలతో పాటుగా మత్స్యకారులకు పడుతున్న ఇబ్బందులు, మత్స్యకారుల 4 రోజుల పాటు హోంమంత్రి పర్యటన వెళ్ళినప్పుడు కూడా మత్స్యకారులు వాళ్ళ డిమాండ్లకు కూడా అడ్డుకోవడం జరిగింది. దీనిపైన కూడా సమీక్షించినారు. అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మత్స్యకారులకు ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ మూలంగా మత్స్యకారులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, వాటిపైన కూడా సమీక్షలున్నారు. దీనికి ఇదే కాకుండా కూడా కొద్దిసేపటి క్రితం కూడా అంటే మనకి ఏపీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏ శాఖలతో కూడా ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు, జలవనరుల శాఖతో కూడా. దానిపైన కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. మంత్రివర్గ సమావేశంలో కూడా రేపు అంటే ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఈ ఆటో డ్రైవర్లు అందరికీ కూడా రేపు 15,000 డ్రైవర్లకు ఇచ్చేందుకు కూడా ఆమోదం తెచ్చారు. మంగళగిరి నుంచి కూడా రేపు ఏపీ సీఎం లోకేష్ అలాగే ప్రారంభిస్తారు దీన్ని. అలాగే దీనికి అంటే ఏపీని పర్యాటక రంగంగా అభివృద్ధి పరిచేందుకు నూతనంగా ఈ మధ్యన ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన క్యారవాన్ కూడా ఏపీ సీఎం సంబంధించడం కూడా జరిగింది. అలాగే క్యారవాన్ లో కూడా ఏపీలోని పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ దీంట్లోనే ఈ పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చెందినట్టు కూడా దీనికి ఆదేశాలు ఈ రోజు నిర్ణయం తీసుకున్న అవకాశం. అమృత్ ఈ 2.0 పథకంగా పనులకు సంబంధించిన ఆమోదం కొడుతారు. ఇప్పటికే అమరావతిని సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి కానీ అలాగే దీనికి అనుసంధానంగా పలు ఐటీ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. 4 రోజుల క్రితం కూడా ఏపీ సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ సిఐఐతో కూడా కీలక భేటీ కూడా కూర్చున్నారు. కీలకంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడటం కూడా జరిగింది. పారిశ్రామికీకరణగా ఏదైతే ఏపీ ప్రభుత్వానికి పారిశ్రామికీకరణ హబ్బుగా ప్రతిపాదించాలని చెప్పేసి నిర్ణయాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ సిఐఏ సమావేశాలు కూడా 14, 15, 16 తేదీల్లో ఈ 3 రోజుల్లో 2 రోజుల పాటు విశాఖపట్నం నిర్వహించున్నారు. దీనికి కీలకంగా మనకి ఏదైతే ప్రపంచం నుంచి కూడా ఐటీ సంబంధించిన పారిశ్రామికవేత్తలను కూడా వీటితో పాటుగా వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ఇక్కడ పిలిచి ఇక్కడే కూడా కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనిపైన ప్రధానంగా కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే మనకి పలు రాజధాని ప్రాంతాల్లో కూడా పలు కంపెనీలు కూడా భూ కేటాయింపులు జరిగి ఉన్నాయి. ఈ భూ కేటాయింపులు నిర్ణయం కూడా తుది దశకు చేరుకోండి. తుది దశకు చేరుకునే నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా ఈ భూ కేటాయింపుల పైన నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది మౌనిక. రైట్ వాసు, థ్యాంక్ యూ.